ఫ్రిడ్జ్ తాగటెట్టుకుని సామాన్లు మొత్తం పోయే. నేనే ఇచ్చేసాను. ఈ రోజు చాలా మంచి రోజని ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని చెప్పి మొత్తం ఇచ్చేసాను. మరి డబ్బు అసలు ఇచ్చారు. వడ్డీయా? ఛీ, అక్కర్లేదన్నాను. కొందరేమో అసలు ఇచ్చారు, ఇంకొందరేమో దసరా పోయాక ఇస్తామన్నారు, ఇంకొందరేమో పాప దీపావళి పోయాక ఇస్తామన్నారు, ఇంకొందరేమో సంక్రాంతి పోయాక ఇస్తామన్నారు, ఇంకొందరేమో మేం పోయాక ఇస్తామన్నారా? కొంప ముంచావు. అవును, అందరూ అదే అంటున్నారు. మీరందరు కొంపలు ముంచుతున్నారు. అందుకే ఇచ్చేసాను. వడ్డీ అంటే రోజు రోజుకి తలలు పెంచుకునే పావండి. అది తీసుకున్న వాళ్ళింట్లో ఉన్నా ఇచ్చే వాళ్ళింట్లో ఉన్న ప్రమాదమే. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఇంకొద్దండి, ఊళ్ళో వాళ్ళు అడిగినా విరవకండి. అంతుందా? చాలా ఉంది. అర్రే అర్రెర్రెర్ర ఏం గొప్పగా చెప్పిందండి. ఆవిడ మాటలు వింటుంటే మీ వడ్డీ మీద విరక్తి వచ్చేస్తుంది, నా మడ్డర్ల మీద మర్యాద పెరిగిపోతుంది. భోసనం గారు తాకట్టేట్టును భోసానం పెట్టేంత లేదు దీని వయసు. ఇది నాకు వడ్డీ శతకాలు చెప్తుంది. అర్రెర్రెర్రే అర్రే, గంజాయి వనంలో తులసి మొక్క మొలిసిన కలుపు మొక్కల పీకి పారేయాలి, లేకపోతే గంజాయి వనం చెడిపోద్ది. ఎవడో ఈను డెత్ గురించి అయితే నాకు చెప్పు, డొనేషన్ గురించి అయితే నేను లేనని చెప్పు.